విద్యా దీవెనకు ఉత్తుత్తి బటన్ నొక్కుడు. ఈ నెల 1న విడుదల. ఇప్పటికీ అందింది 10%. 90% మందికి ఇంకా ఫీజులు అందనవైన. ఫీజులు కట్టాలంటూ కాలేజీల నుంచి ఒత్తిడి. పలుచోట్ల ఇంటికి పంపుతున్న దైన్య పరిస్థితి. క్లాసులకు రావద్దని గుంటూరులో కాలేజీ మెసేజ్. టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు నిధులు. కాలేజీ ప్రభుత్వం వ్యవహారంగా ఫీజులు. తల్లిదండ్రులు కాలేజీగా మార్చడంతో తిప్పలు. డబ్బు వస్తుందన్న నమ్మకం కోల్పోయిన కాలేజీలు అంటూ ఒక విచిత్రమైన వార్త రాసుకొచ్చారు. కరెక్ట్. ఇంతకుముందు కాలేజీలకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళ డబ్బులు టైంకి అందకపోతే హాల్ టికెట్లు ఆపేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు మళ్ళీ కట్టేవాళ్ళు. ఇప్పుడు విద్యాదీవెన డబ్బులు నేరుగా తల్లులకు వెళ్తున్నాయి. ఆ తల్లులు తీసుకెళ్ళి కాలేజీలకు కట్టాలి. తద్వారా వాళ్ళ బిడ్డల యొక్క చదువు ఎట్టుందో కనుక్కోవాలి. అసలు పాయింట్ అది. దశల వారీగా జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు టైంలోని ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టబట్టినే కదా జగన్ వచ్చాక దాదాపు 700 కోట్లు కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ డబ్బులు బకాయిలు అన్నటువంటిది రోజువారీ మనం మనవాడైతే గనక కాపాడుకొస్తాం, ఎదుటోళ్ళనైతే ఎక్కేస్తాం అన్నటువంటి రూట్లో నడుస్తుంది. అప్పట్లో సాక్షి ఇట్లాంటి వార్తలు రాసింది. అది తేడా ఇక్కడ.